దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రేష్టమైన క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ ముందుకు మరలా నేను ఈ రీతిగా రావటానికి ముఖ్య కారణం ఏంటి అంటే, క్రైస్తవేతరులు, మతోన్మాదులు, విమర్శకులు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అనేకులని మరలా హిందుత్వం వైపుకు మరలించటానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని వచనాలని ఆధారంగా చూపించి, మీ దేవుడు మాట్లాడుతున్న మాటలు మంచివి కాదు, మీ దేవుడు మంచివాడు కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మంచిది కాదు అని చిత్రీకరించటానికి కొన్ని వచనాలని వారు లేవనెత్తుతూ ఉన్నారు. ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గారు కూడా ఈ మధ్యకాలంలో నా దగ్గర 26 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు చెప్పండి చూద్దాం అంటున్నారు కదా. ఆ 26 ప్రశ్నల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సందర్భం కూడా ఒక ప్రశ్న అయితే, ఈ ప్రశ్నకి నేను ఇవ్వాలనుకుంటున్న వివరణ ఏంటి అన్నది మీరు గమనించండి. 137వ కీర్తన 9వ వచనం, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. 137వ కీర్తన 9వ వచనం, సామ్స్ 137 9th verse. నేను చదువుతాను, మీరు వినండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. మరలా చదువుతున్నాను. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ వచనం వారు చూపించి విమర్శకులు, క్రైస్తవేతరులు, మతోన్మాదులు ఏమంటున్నారంటే, మీ దేవుడు మీ పిల్లల్ని పట్టుకొని బండకేసి బాదండి, బండకేసి కొట్టండి, బండకేసి కొట్టి చంపండి అని మీ దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీ పిల్లల్ని మీరు అలా కొడతారా, బండకేసి కొడతారా అని మాట్లాడితే, అప్పుడప్పుడే నూతనంగా రక్షింపబడినటువంటి క్రైస్తవులు, అలాగే వాక్య అవగాహన లేనటువంటి క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తున్నారంటే, అవును నిజమే కదా, మా దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు, మా పిల్లల్ని మేము ఎలా బండకేసి కొడతాము అన్నటువంటి ఒక నెగిటివిటీలోకి వారు వెళ్ళిపోయి, ఒక వ్యతిరేకన భావనలోనికి వారు వెళ్ళిపోయి దేవుణ్ణి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వచనాలని అపార్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం మతోన్మాదుల్ని మార్చాలని, వారికి అర్థమయ్యేలా వివరించాలని కాదు. మరలా క్రైస్తవ్యంలో నుంచి ఎవరు చెదిరిపోకుండా, వెనకడుగు వేయకుండా ఉండటానికి, వారికి అవగాహన కల్పించటానికి, నా క్రైస్తవులకి అవగాహన కల్పించుట కొరకు, అలాగే హైందవ సహోదరి సహోదరులకు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచనం ఎందుకు రాయబడింది, అసలు దేవుడు ఇలా ఎందుకు చెప్పాడు, ఇది ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అన్నటువంటి వివరణ నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. ఈ వచనం ఉన్నది ఉన్నట్టుగా నేను చదివాను. ఈ ఉన్నది ఉన్నట్టుగా ఈ వచనాన్నే చాలా మంది లేవనెత్తి, మీ దేవుడు మంచివాడు కాదు అని, మీ దేవుడు రాక్షసుడు, క్రూరుడు, కఠినాత్ముడు అన్నట్టుగా చిత్రీకరించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద బురద చల్లే ప్రయత్నాన్ని చాలా మంది క్రైస్తవేతరులు, మతోన్మాదులు, విమర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే, ఈ వచనం అసలు దేవుడే చెప్పాడా, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ విషయాలన్నింటినీ వివరించి క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ సందర్భం ఏంటి అంటే, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, ఒక వచనాన్ని చూపించి మీరు ఏదైనా ప్రశ్నించాలి అనుకుంటే, ఆ వచనానికి ముందు ఒక 15 వచనాలు, దాని తర్వాత ఒక 15 వచనాలు, లేదంటే దాని ముందున్న అధ్యాయము, దాని తర్వాత ఉన్నటువంటి అధ్యాయాన్ని మీరు చదివి, అప్పటికి అర్థం కాకపోతే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తితే మాలాంటి సేవకులు మీకు సమాధానం ఇవ్వటానికి ముందుకి వస్తారు. ఈ సందర్భం ఏంటి అంటే, ఆ పరిస్థితి, బబులోను వారు ఇజ్రాయేలీయుల్ని యెరూషలేమునకు వెళ్ళి వారిని చెరపట్టుకొని బంధించి తీసుకొని బబులోను సంస్థానానికి తెచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. బబులోను వారు మహాక్రూరంగా, మహా కఠినంగా ప్రవర్తించి యెరూషలేము ప్రజల్ని, ఇజ్రాయేలీయుల్ని, యూదా వారిని అందరినీ కూడా మహాభయంకరంగా హింసించారు. వాళ్ళని, పడుచువారిని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, ఆడవాళ్ళని, గర్భిణీ స్త్రీలని, వీరందరినీ కూడా వధించారు, చంపారు. చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని, ఇజ్రాయేలీల పసిపిల్లల్ని అయితే గోడకేసి, నేలకేసి కొట్టి వారిని కనికరం, జాలి, దయ లేకుండా చంపారు. ఇదంతా కూడా మనకు చరిత్రలో మనకు కనిపిస్తుంది. బబులోను వారు ఇజ్రాయేలులని
బంధించి తీసుకెళ్ళిపోయిన తర్వాత, చెరపట్టుకుపోయిన తర్వాత అక్కడ ఒక సందర్భంలో ఈ మాట కాదు, ఇది 137వ కీర్తన. ఇది ఒక పాట. ఇజ్రాయేలీలు సియోనుని జ్ఞాపకం చేసుకుంటూ, యెరూషలేము స్థితిగతులని జ్ఞాపకం చేసుకుంటూ, వారి పూర్వ వైభవమును జ్ఞాపకం చేసుకుంటూ, వారి మంచి దినములని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు పాడుకుంటున్నటువంటి పాట ఇది. ఈ పాట వీరు పాడుతున్నప్పుడు బబులోను వారి దగ్గర ఉన్నారు, బబులోను సంస్థానంలో ఉన్నారు, శత్రువుల ఆధీనంలో వారు ఉన్నారు. ఇక్కడ మీకు క్లియర్గా నేను మీకు చదివి వినిపిస్తా. 137వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనుని జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ఈ బబులోనులో వీరందరూ కూడా, ఇజ్రాయేలీలు ఎవరైతే చెరపట్టుకొని పోబడ్డారు, వీళ్ళందరూ కూడా కూర్చొని సియోనుని జ్ఞాపకం చేసుకుని విలపిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గుండె నిండా వేదన, మనసులో దుఃఖం, కళ్ళ నిండా కన్నీరు, చెప్పుకోవటానికే మనుషుడు లేని స్థితిలో వారు సియోనుని తలుచుకొని జ్ఞాపకం చేసుకుని వేదనతో విలపిస్తూ పాడినటువంటి పాటే ఈ 137వ కీర్తన. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనని రచించాడు. అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది, ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు రాసింది కాదు, ప్రవక్త రాసింది కాదు. ఎవరు రాశారు అంటే ఇజ్రాయేలు రాశారు. అది కూడా రాయలేదు, వారు పాడారు. ఏం పాట పాడారు? సంతోషగానం, ఆనందగానం కాదు, వేదనతో కూడినటువంటి దుఃఖ సంబంధమైనటువంటి గానం వారు చేశారు. ఆ పాటలోని ఒక మాటే, మీ పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టుడి, బండకేసి కొట్టినవాడు ధన్యుడు. ఈ మాట వారు వేదనతో పాడిన పాటలోనిది, ఆ యొక్క సారాంశంలోనిది ఈ యొక్క మాట అని స్పష్టంగా మొదటి వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. చాలా మంది సేవకులు, మాస్టర్లు సంఘాల్లో, సభలలో, బహిరంగ వేదికల మీద వారు ప్రసంగాలు చేస్తూ కొంతమంది బోధకులు ఏమని చెప్తుంటారంటే, మీ పసిపిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే మీ పసిపిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టుడంటే, బండ అంటే క్రీస్తు, మీ పసిపిల్లల్ని క్రీస్తు కేసి కొడితే మీరు ధన్యులు అని ఇలాంటి వక్రీకరణ బోధ చేస్తూ ఉంటారు. అయితే ఈ మాటలు మీ పిల్లల్ని క్రీస్తుని బండకేసి కొట్టండి అని చెప్పబడినవి కాదు. ఇవి ప్రవక్త రాసినటువంటి మాటలు కాదు, ఇవి దేవుడు చెప్పినటువంటి మాటలు కాదు. అసలు ఆ సందర్భం అది కానే కాదు. ఈ సందర్భం ఓవరాల్గా ఇజ్రాయేలీలు బబులోను వారి చేత హింసింపబడి, వధించబడి, చంపబడి, క్రూరాతి క్రూరంగా, కఠినముగా వారి చేతుల ద్వారా కొనుపోబడినటువంటి, చెరపట్టుకుపోబడినటువంటి స్థితిలో వారి వేదనతో, దుఃఖముతో వారి పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ బబులోని వారి మీద ఉన్నటువంటి కోప ఉద్రేకాలతో పాడినటువంటి పాట. బబులోను వారు వీరిని ఏ రీతిగా అయితే సర్వనాశనం చేశారో, అలాగే బబులోను వారి పట్ల వీరికి ఉన్నటువంటి పగ, ప్రతీకారం, క్రోధం, కక్ష, ఉగ్రతని వారి ఎడల వీరు కనపరుస్తూ, వీరి దుఃఖాన్ని, వారి మీద ఉన్న కోపాన్ని కనుపరుస్తూ వీరు పాడినటువంటి కీర్తన ఈ కీర్తన. క్లియర్గా అర్థమైంది కదా? ఈ అధ్యాయం అంతా కూడా బబులోని వారి కోసం ఇశ్రాయేలీయులు వారి మీద కోపంతో వీరి దుఃఖాన్ని బయట పెడుతూ పాడుకున్నటువంటి కీర్తన ఈ కీర్తన. మొట్టమొదటిగా ఇది దేవుడు చెప్పిన మాట కాదు. సో క్లారిటీ వచ్చేసింది మనకు, దేవుడు చెప్పలేదు. క్రైస్తవేతరులు, విమర్శకులు చాలా మంది అంటారు, మీ బైబిల్ దేవుడు మీ పిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టండి అన్నాడు. మూర్ఖుల్లాగా ఆలోచించడం మానేసి కాస్త విచక్షణ, కాస్త విజ్ఞతని, కాస్త బుద్ధి పెట్టి బైబిల్ని చదివితే, దాని పై వచనాలు, కింద వచనాలు చదవగలిగితే సారాంశం, ఆ భావన మీకు అర్థం అవుతుంది. దేవుడు పలికిన మాటలు కాదు, ఇశ్రాయేలు రాసినటువంటి మాటలు, వారు పాడిన పాట. వారు ఉన్నటువంటి స్థితి ఏంటంటే, బబులోను వారి చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క
పతనాన్ని కోరుకుంటూ పాడినటువంటి కీర్తన. ఎందుకు పతనాన్ని కోరుకున్నారు? మరొక ప్రశ్నను లేవనెత్తారు క్రైస్తవేతరులు ఈ మాటకి. మీ దేవుడు శత్రువునైనా ప్రేమించమన్నాడు కదా అని లేవనెత్తుతారు ఈ ప్రశ్నని. అయితే అది క్రీస్తు ప్రభువులు వారి లోకానికి వచ్చిన తర్వాత చెప్పబడినటువంటి మాట. ఆయన న్యాయం అలాగా ఉండేది. పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ప్రజలకు ఇవ్వబడినటువంటి న్యాయం ఏంటంటే, పంటికి పన్ను, కంటికి కన్ను, గాయానికి గాయం, ప్రాణానికి ప్రాణం అని చెప్పబడింది. ఇది ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండం 21వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో ఈ మాట ఉంటుంది. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవాలెను. ఆ రోజుల్లో ఇదే దేవుని యొక్క న్యాయం. నిన్ను ఎవడన్నా కాలు ఎరగొడితే నువ్వు కూడా వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఏ కాలు విరిగిందో అదే కాలు ఎదుటోడి కూడా విరగొట్టు. అంతకు మించి వానికి ఏ నష్టం నువ్వు చేయకూడదు. ఎవడైనా నీ ఎడమ కన్ను పీకేస్తే నువ్వు కూడా వెళ్ళి వాడి ఎడమ కన్ను పీకేయి. ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే నువ్వు కూడా వెళ్ళి వాడి కుడి చెంప మీద కొట్టు. ఎవడైనా నిన్ను తిడితే నువ్వు కూడా వాడిని తిట్టు. ఇదే పంటికి పన్ను, కంటికి కన్ను అన్నటువంటి న్యాయం. ఆ రోజులు మోషే ద్వారా చెప్పబడినటువంటి న్యాయం ఇదే. కాబట్టి ఈ ఇజ్రాయేలీలు ఏం కోరుకుంటున్నారంటే, దేవా మా ప్రభువా, నీ ప్రజలమైన మమ్మల్ని బబులోను వారు ఎంత క్రూరంగా హింసించారో, మా పసిపిల్లల్ని ఎలా నేలకేసి కొట్టి చంపారో, మా పడుచు వారిని ఎలా వధించారో, ఈటెలతో కత్తులతో చంపారో, దాడి చేశారో, ప్రభువా నీవు చూశావు కదా, మా ఎడల కృపను చూపి కనికరాన్ని చూపి బబులోను వారిని కూడా ఇదే స్థితిలో నాశనం చేయి. బబులోను వారి పతనం చూడటానికి రగిలిపోతున్నటువంటి ఇజ్రాయేలు పాడినటువంటి పాటనే 137వ కీర్తన. సందర్భం అర్థమైందే కదా స్పష్టంగా. ఇది సందర్భం. అయితే కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి న్యాయం ఆ రోజుల్లో ఉంది కాబట్టి వారి పతనాన్ని కోరుకుంటున్నారు. కోరుకుంటూ మరొక వచనాన్ని, 3వ వచనాన్ని నేను చదువుతాను. కీర్తనలు 137, 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. 137 3వ వచనంలో వీరు అంటున్నారు, ఇజ్రాయేళ్ళు ఏ సందర్భం అంటే అక్కడ పరిస్థితి, ఎవరైతే వీరిని చెరపట్టుకుని పోయారో ఆ బబులోను వారందరూ కూడా వీరిని వెటకారం చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, అపహాస్యం చేస్తూ అంటున్నారు, మీరు సియోను పాటలు పాడతారు కదా, మీ దేవుణ్ణి ఉల్లాసముగా స్తుతిస్తారు కదా, ఉత్సాహ గానములు మీరు చేస్తారు కదా, ఏది ఇప్పుడు పాడండి ఒకసారి చూద్దాం అని గేలి చేస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వారిని అపహాస్యం చేస్తుంటే వీరి మనస్సుల్లో వేదన నిండిపోతుంది, పొంగిపోతుంది. తిరగబడలేని స్థితి, ఎదుర్కోలేనటువంటి స్థితి, ఎదురు మాట్లాడినటువంటి పరిస్థితిలో వీరిలో వీరు నలిగిపోతున్నారు, సతమతమైపోతున్నారు. ఆ సతమతంలో అయిపోతున్నటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి పాట ఈ పాట. మరొక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. అదే 137వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. ఇక్కడ 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఒకటి ఎదోము వారు, రెండవది బబులోను వారు. ఎదోము వారు అంటే ఎవరంటే ఇజ్రాయిలీలకు బాగా కావాల్సినటువంటి సన్నిహితులు, ఒక రిలేటివ్స్ అవుతారన్నమాట. ఎలాగా అంటే ఎదోము వారు ఎవరు అంటే, ఈ ఎదోము వారు ఏషావు సంతతి నుంచి, ఏషావు సంతానము నుంచి వచ్చినటువంటి ప్రజలు. వీరు ఇజ్రాయేలీయుల క్షేమం కోరుకోవాల్సిన వారై ఉన్నారు. మేము కూడా ఇజ్రాయేలీయులతో పాలిభాగమైన వారమై ఉన్నాము అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బబులోను వారు, ఎదోము వారు, వారితో వీరు చెయ్యి కలిపి ఇజ్రాయేలీయుల నాశనాన్ని కోరుకుంటూ ఆ పతనములో, ఆ పతనావస్థలో కృంగిపోయి నలిగిపోయి బంధించబడి వేధించబడుతున్నటువంటి ఆ ఇజ్రాయేలీయుల్ని చూసి
వారు కూడా ఆనందిస్తుంటే వారిని చూసి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతూ మనసులో ఉన్న వేదనతో పాడుతున్నటువంటి పాటే ఈ 137వ కీర్తన. ఇంతకంటే వివరంగా మీకు చెప్పాల్సిన పర్లేదు. 8వ వచనాన్ని చదువుతాను. కీర్తనలు 137వ అధ్యాయం 8వ వచనం. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. అర్థమైందా? ఎవరైతే బబులోనుని నాశనం చేస్తాడో వాడు ధన్యుడు. ఇది వీరి మనసులో ఉన్నటువంటి కోరిక, ఆకాంక్ష. ఏంటి? మమ్మల్ని ఏ రీతిగా అయితే సమూల నాశనం చేశారో అదే రీతిగా బబులోను మిమ్మల్ని నాశనం చేసేవాడు ఒకడు వస్తాడు, అది మేము చూసి ఆనందిస్తాము. మేము ఏ రీతిగా అయితే వేదన పడ్డామో మీరు అలాగే వేదన పడతారు అని వీరు కోరుకుంటున్నారు, వీరు ఆకాంక్షిస్తున్నారు, వీరు ఆశిస్తున్నారు. అలాగే 137వ అధ్యాయంలో చివరి వచనం అయినటువంటి 9వ వచనం, క్రైస్తవేతరులకు ఆటంకపరుస్తున్నటువంటి ఈ వచనం యొక్క సారాంశం క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను వివరించాను అని నేను భావిస్తున్నాను. 9వ వచనం మరలా చదువుతాను. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాట ఇశ్రాయేలీయులు బబులోను వారిని జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నారు. ఎందుకు ఈ మాట వీరు పలికారు అంటే, వీరి పిల్లల్ని, ఇశ్రాయేలీయులు యూదుల పిల్లల్ని వారు బబులోను వారు వీరిని చెరపట్టుకొని పోయేటప్పుడు హింసిస్తూ వధిస్తూ కాళ్ళు పట్టుకుని నేలకేసి గోడకేసి కొట్టి చంపారు ఇశ్రాయేలీయుల పసిపిల్లల్ని. కాబట్టి వీరు కూడా ప్రతీకారముగా కంటికి కన్ను, పంటికి పన్ను, గాయముకు గాయము, ప్రాణముకి ప్రాణమని మోషే ద్వారా ఇవ్వబడినటువంటి న్యాయము చొప్పున వీరు కోరుకుంటుంది కూడా అదే. మీ పసిపిల్లల్ని ఎవడైతే బండకేసి కొడతాడో వారు ధన్యులు అని వీరు బబులోను వారి బిడ్డల్ని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం. ఎందుకు పసిపిల్లల గురించి వీరు మాట్లాడుతున్నారు అంటే, వారి యొక్క సంస్థానం, వారి రాజ్య పాలన ఇక విస్తరించకూడదు, ఆగిపోవాలి. ఆ సింహాసనం మీద కూర్చోటానికి రాజు ఉండకూడదు అన్నటువంటి లక్ష్యం, ఉద్దేశం చేత వీరు ఈ మాట 9వ వచనాన్ని పలుకుతున్నారు. ఉద్దేశం ఏంటి అంటే, రాజ్యం విస్తరించకూడదంటే వారికి సంతానం ఉండకూడదు, వారి బిడ్డలు ఉండకూడదు, నెక్స్ట్ జనరేషన్ ఉండకపోతే ఆ సింహాసనాన్ని అధిష్ఠించేవాడు ఉండడు, ఇంకో రాజు ఉండడు, ఇక జనాభా ఉండదు, నెక్స్ట్ సంతానం ఉండదు. ఆ ఉద్దేశము చేత ఇశ్రాయేలీయులు వేదనతో బబులోను పిల్లల్ని ఎవరైతే బండకేసి కొట్టి మా బిడ్డల్ని చంపినట్టుగా వారి బిడ్డల్ని చంపుతారో వారు ధన్యులు అని రగిలిపోతున్నటువంటి పగా ప్రతీకారాల మనసుతో ఇశ్రాయేలీయులు బబులోను సంస్థానాన్ని, బబులోను రాజ్యాన్ని, బబులోను మీద ఉన్నటువంటి కోప ఆవేశాలతో బబులోని పిల్లలు నాశనం అయిపోవాలని, మా పిల్లల్ని చంపారు కాబట్టి మీ పిల్లల్ని కూడా చంపేవారు వస్తారు అని వీరు కోరుకుంటున్నారు. ఇది సత్యమైనటువంటి వివరణ. ఇది దేవుడు చెప్పలేదు, ప్రవక్త కూడా చెప్పలేదు. ఓవరాల్గా ఈ వచనం దేవుడు మన పిల్లల్ని, మన కుటుంబాల్లో మనం కన్నబిడ్డల్ని ఉద్దేశించి దేవుడు కానీ ప్రవక్త కానీ చెప్పినటువంటి మాటలు కాదు. ఇశ్రాయేలీయులు బబులోను వారిని గూర్చినటువంటి వారి మీద ఉన్నటువంటి కోపంతో, పగతో, ప్రతీకారంతో ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి మాటలే తప్ప ఇది దేవుడు చెప్పినటువంటి మాటలు కాదు. ఈ సారాంశాన్ని, ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.